నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో పురపాలక సంఘ సిబ్బందికి ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. తెనాలిలో బుధవారం సాయంత్రం శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం సాయంత్రం 4:30 నుండి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహణ. తెనాలి పురపాలక సంఘ పరిధిలో సాధారణంగా జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. మంగళవారం 15వ వార్డులో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణకు తీసుకున్న చర్యల నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని 15 వార్డులో సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని సీతాంబ హోటల్ నుండి బాబా టవర్స్, నెహ్రూ నికేతన్ రోడ్డు మరి అంతర్గత రోడ్లలో చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. సైడ్ కాలువలు అలాగే ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లను మెరుగ్గా ఉంచాలని సిబ్బందిని ఆమె ఆదేశించారు. చైర్పర్సన్తో పాటు 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలన్ నిర్మల, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నా 15వ వార్డులో స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావటం జరిగింది. ఈ వార్డులోకి వచ్చేసి కాలువల సమస్య ఎక్కువగానే ఉంది. డ్రైన్లు సరిగా లేకపోవటాన, అందుట్లో కొత్త ఇల్లు కడతానా, ఆ కన్స్ట్రక్షన్ జరిగేదంతా ఆ డ్రైన్లో ఇసుకంతా కంకరు అలాంటి కారిపోవటాన మురుగు అనేది ఆగిపోవటం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, అలాంటి ఇసుకది కారేటప్పుడు ఈ బండలు అలాంటివి వేసి వాటి మీద మీరు పోసుకుంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా అది కూడా గమనించండి. ఈ మురుగంతా ఆగిపోటాన నీళ్ళు మీ ఒక్క ఇంటి వరకే చూసుకుంటున్నారు, కానీ పక్క ఇంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలానే ఈ మురుగు నీళ్ళు అనేది కొంచెం జాగ్రత్తగా వ్యాఖ్యించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ వార్డుల్లో పబ్లిక్ వచ్చి కూడా అడుగుతున్నారు. డ్రైన్స్ ప్రాబ్లం ఉంది, అది కూడా అతి త్వరలోనే పెడతామని అందరికీ తెలియజేస్తున్నాను. అలానే కొన్ని వార్డుల్లో వచ్చేసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ శాంక్షన్ చేసి ఉన్నాయి. ఈ వర్క్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలానే ప్రజలందరూ చెప్పేదంటే ఎలాంటి వ్యర్థాలు అనేది కాలువల్లో వేయదని చెప్తున్నాను. అలానే మీ చుట్టుపక్కల ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా ఉండిద్దో మీ ఆరోగ్యం కూడా అంత మెరుగుపడేలాగా ఉండేది. కాబట్టి ప్రజలందరూ గమనించి మీ పరిసరాలు కానీ మీ ఇంటి ముందల రోడ్స్ కానీ కాలువలు కానీ మీ ఇల్లు ఎంత భద్రపరుచుకుంటారో అలానే రోడ్లు ఇవన్నీ భద్రపరచుకోవాలని, అలానే మాకు తగినంతగా మున్సిపాలిటీ తరఫున మేము శానిటేషన్ కానివ్వండి, అలానే ఫాగింగ్ ఇలాంటివి కానీ మేము ఇద్దరు ఏదైనా సరే మన శానిటైజర్ భాగం మీద మా చైర్పర్సన్ గారు మేడం గారు ముందుగా అన్ని వార్డులు తిరుగుతా ఆ భాగంగా మన 15వ వార్డుకు కూడా స్పెషల్ డ్రైనేజ్ అని పెట్టి మన వార్డుకు కూడా మేడం గారు మొత్తం వార్డు మొత్తం కూడా కాలువలు ఎక్కడెక్కడ వాటర్ ఆగుతుంది, ఎక్కడెక్కడ మురుగు ఎక్కువగా స్టాక్ అయిపోతుంది, దాన్ని పరిశోధన చేసి 28 మందిని జనాన్ని కూడా పెట్టి ఎక్కడెక్కడ ఆగిందంతా కూడా మొత్తం క్లియరెన్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మొత్తం కూడా మేడం గారు మొత్తం చూడటం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏమన్నా ప్రజలు చెప్పేదాన్ని కూడా ప్రజలు చెప్పేది కూడా మేడం గారు తీసుకొని ఆమె రాసుకుంటాం జరుగుతుంది. మేడం గారు ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని చెప్పి తక్షణమే పరిష్కారం చేసేటట్టుగా చూసుకొని చేస్తున్నారు. 2-3 కాలువలు లేవు, కలవట్లేదని అడిగారు. దాన్ని కూడా రాసుకొని త్వరలోనే పూర్తి చేస్తామని. భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేశ సమైక్యతను సమగ్రతను కాపాడడంలో తన ప్రాణాల్ని సైతం ఇందిరాగాంధీ పణంగా పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడితో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
దేశ ప్రధానిగా ఆమె అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని అన్నారు. ఈ క్రమంలో తన ప్రాణాలను సైతం ఆమె త్యాగం చేశారని తెలియజేశారు. భారతదేశంలో ఆహార ధాన్యాలు కొరతగా ఉండి వెనుకబడి ఉన్న సమయంలో ఇందిరాగాంధీ ప్రధానిగా గరీబ్ హఠావో సిద్ధాంతం ద్వారా పేద వర్గాలను ఆదుకున్నారని చెప్పారు. ఆ రోజుల్లోనే పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓపీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, నెమలకంటి ఆదెమ్మ, అయ్యప్ప, స్టీవెన్ బాబు, మాబు, రాయప్ప, సత్యనారాయణ, కృష్ణ, శ్రీను, పోలేరం, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకురాలు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదిన వార్షికోత్సవం, 107వ వార్షికోత్సవం, 108వ జన్మదినం. ఇందిరాగాంధీ గారి పేరు చెబితే మన భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. అందరూ అమ్మ అని పెంచుకునేవాళ్ళు. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్నారు ఒక టైంలో. అంత వెలుగొందిపోయింది ఇందిరాగాంధీ గారు. ప్రపంచంలోనే ఉక్కు మైలుగా పేరుగాంచింది, ఐరన్ లేడీ. అలాగే ఆ శతాబ్దం 20వ శతాబ్దపు ముఖ్యమైన మహిళగా మన భారతదేశం కాదు ప్రపంచ దేశాలే ఒప్పుకున్నాయి. అలాంటి ఇందిరాగాంధీ గారు ఇంకొక ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారికి, కమలా దంపతులకు 1916లో జన్మించి, నెహ్రూ గారికి జన్మించి నెహ్రూ గారికి పుట్టినటువంటి ఏకైక సంతానం. ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చేశారు. తర్వాత ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమరయోధురాలుగా ఉన్నారు. ఆవిడ లాల్ బహదూర్ శాస్త్రి గారి మంత్రివర్గంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్గా చేశారు. తర్వాత 66లో చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి పదవి ఎక్కి అక్కడి నుంచి 78 దాకా, మరలా 80, 84 దాకా కూడా 16-17 సంవత్సరాల కాలం పనిచేశారు ప్రధానమంత్రిగా. కాంగ్రెస్ పార్టీ అధికారం చాలా కాలం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం పోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎలాంటి కష్టాలు ఇప్పుడు జరగల. ఇప్పటికైనా వైసీపీ కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వెళ్ళారో వైసీపీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఆలోచించండి. ఏ పార్టీ మంచిదో ఆలోచించండి. తిరిగి మీ మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీకి రండి. అది మునిగిపోయే పడవ, బాధలు పడతారు, అందులో ఇబ్బందులు పడతారు. మరలా తిరిగి కాంగ్రెస్ పార్టీకి రండి. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు మీ ద్వారా వస్తుంది. అలాగే మీకు మంచి భవిష్యత్తు వస్తుంది, రాష్ట్ర ప్రజలకు కూడా మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి మనవి చేస్తూ, జోహార్ శ్రీమతి ఇందిరాగాంధీ, జోహార్ ఇందిరాగాంధీ. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించుకుని మంచి పార్టీగా తీసుకురావాలి. ఇందిరాగాంధీ గారికి ఇవన్నీ చేసి 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు చేసిన నాయకురాలు ఎవరు లేరు ప్రైమ్ మినిస్టర్గా. మరి ఇప్పుడు మోడీ గారు అంటే 11వ సంవత్సరం 11వ సంవత్సరం చేస్తున్నారు. మరి వారు ఎన్ని సంవత్సరాలు చేస్తారో చూద్దాము. ఇప్పుడు అట్లాంటి లేడీ ఎవరు లేరు. ఐరన్ లేడీ అన్నారు ఆ రోజుల్లో, ఆమెని ఐరన్ లేడీ అన్నారు. మరి అంత చేసిన ఆమెని సిక్కులు ఆ రోజున దారుణంగా కాల్చి చంపేశారు. దేశానికి ప్రాణాలు ఒడ్డిన ప్రథమ మినిస్టర్గా ఆమె నిలుస్తుంది. నూతనంగా మరలా 3వసారి తెనాలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి మన డాక్టర్ గౌరవనీయులు చందు సాంబశివుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున తెనాలి పట్టణం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీలో చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ ఆదేశాల మేరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే, వారు 3 సార్లు వరుసగా ప్రధానమంత్రిగా, తర్వాత ఇంకోసారి టోటల్గా 4 సార్లు ప్రధానమంత్రిగా చేసి ఉన్నారు. ఇందిరాగాంధీ గారు
మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలో ఫస్ట్ మహిళ ప్రధానమంత్రిగా చేసి ఉన్నారు. మరి వారికి ఈ రోజున ఈ పుట్టినరోజు వేడుకలు అనేది కాంగ్రెస్ పార్టీలో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన స్వతంత్ర పోరాటంలో మొట్టమొదటిగా పాల్గొన్నటువంటి రాణి లక్ష్మీబాయి గారి జయంతి కూడా ఈరోజు అవటం చాలా విశేషం. మరి టోటల్గా రాణి లక్ష్మీబాయి గారిని, శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ప్రతి మహిళ కూడా ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి మహిళ తెనాలిలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 20వ తేదీ బుధవారం సాయంత్రం కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు. తెనాలిలో బుధవారం సాయంత్రం జరగనున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్వి కిరణ్ కుమార్, సభ్యులు ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని తెనాలిలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 4:30 గంటలకు స్వామివారికి విశేష పూజలతో ఉత్సవం ప్రారంభమవుతుందని చెప్పారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలు, అన్నమాచార్యుల సంకీర్తనల శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతుందని తెలియజేశారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు రొంబిచర్ల శ్రీనివాసమూర్తి, సభ్యులు గుడివాడ బాలకృష్ణ, జంధ్యం రామారావు, మూర్తి వెంకటేశ్వరరావు, ఎం చంద్రశేఖర్, కట్టమూరి రమణకుమార్, మాజేటి వెంకటేష్, రొంపిచర్ల సురేష్, బచ్చు లీలా ప్రసాదరావు, రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. తెనాలి పట్టణ ప్రజలకు, భగవదరేణులకు గొప్ప శుభవార్త. తెనాలి పట్టణంలో ప్రప్రథమంగా శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ప్రారంభ సందర్భంగా రేపు అనగా 20వ తేదీ బుధవారం సాయంత్రం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మరి అంగరంగ వైభవంగా మరి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కళ్యాణం జరగబోతోంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ కళ్యాణాన్ని, తిరుపతి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని చక్కగా తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క పవిత్ర కార్తీక మాసంలో చాలా గొప్ప విశేషంగా మన తెనాలి పట్టణంలో మనకి ఆ శ్రీనివాసుడి కళ్యాణం జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని స్వామివారి తలంబ్రాలు అయిన తర్వాత స్వామివారి ఆశీస్సులు, అట్లాగే తలంబ్రాలు, తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్లాల్సిందిగా. జై శ్రీరామ్. శ్రీమద్ వికనస గురువే నమః. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలి పట్టణంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తొలి కార్యక్రమంగా రేపు అనగా ఈ నెల 20వ తేదీ 11వ నెల 2024 బుధవారం సాయంత్రం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు సంకల్పించడమైనది. ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ట్రస్ట్ యొక్క ఆవిర్భావ కార్యక్రమంగా సూచనగా తొలి కార్యక్రమంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైఖానస ఆగమోక్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో యావత్ భక్త జనావళి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీనివాసుని కృపకు పాత్రగా అవసరం కోరుతున్నాను. 57వ గ్రంథాలయ వారోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేటలోని మహిళా మండలి హాల్లో మహిళల బాలల గ్రంథాలయం నందు చదువుకునే విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు. వీటిలో విజేతలైన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు గ్రంథాలయ అధికారి అంజని తెలిపారు. గ్రంథాలయాలను విద్యార్థులకు మరింత దగ్గర చేసే లక్ష్యంతో 57వ గ్రంథాలయ వారోత్సవాల్ని ఘనంగా నిర్వహించినట్లు గ్రంథాలయ అధికారిని కె అంజని తెలిపారు. కొత్తపేటలోని మహిళా మండలి హాల్లో మహిళల బాలల గ్రంథాలయం నందు ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రావి సాంబయ్య మున్సిపల్ బాలుర హైస్కూలు, శ్రీమతి దొడ్డపనే ఇందిర మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం వంటి అనేక అంశాలపై పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ పోటీలో విజేతలైన విద్యార్థులకు 20వ తేదీన ఉదయం 11 గంటలకు బహుమతులను ఇవ్వనున్నట్లు గ్రంథాలయ అధికారిని కె అంజని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పౌరశాఖ గ్రంథాలయాల జిల్లా గ్రంథాలయ సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మహిళా బాలల గ్రంథాలయం కొత్తపేట తెనాలిలో వివిధ కార్యక్రమాలు, బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, వివిధ స్కూలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు
14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు 19వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు వ్యాసరచన, క్విజు, డ్రాయింగు, లెమన్ అండ్ స్పూను, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో 19వ తారీఖు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు కూడా పాల్గొన్నారు. వాళ్ళు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. 20వ తారీఖు ఉదయం 11 గంటలకు ఈ వివిధ పోటీల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. రైతులు ప్రభుత్వం అందించే సహాయం పొందడానికి బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ ని జత చేయాలని ఎంపీడీఓ అత్తోట దీప్తి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆమె తెనాలి మండలంలో 10,500 మంది రైతులు అకౌంట్స్ కి బ్యాంకు లింకేజ్ లేవని తెలిపారు. తెనాలి మండలంలో 10,500 మంది రైతులు వారి ఖాతాలకు ఆధార్ లింకు లేదని ఎంపీడీఓ అత్తోట దీప్తి అన్నారు. ఇటీవల వచ్చిన వరదల నేపథ్యంలో ప్రభుత్వం అందించిన సహాయం చాలా మందికి రాకపోవటానికి గల కారణం వారి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకేజీ చేయించుకోలేదని చెప్పారు. తద్వారా చాలామందికి సహాయం అందుకోలేకపోయినట్లు ఆమె తెలియజేశారు. అటువంటి అకౌంట్స్ అన్నింటినీ సచివాలయం ద్వారా లింకేజ్ చేయించే కార్యక్రమం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఇంకా రైతుల్లో దీని పట్ల అవగాహన లేకపోవటం వల్ల ఇంకా వారి బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింకేజ్ చేయించుకోలేదని ఆమె తెలియజేశారు. ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందాలంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకు తప్పనిసరని, లేని వారికి పోస్టల్ ద్వారా 200 రూపాయలతో అకౌంట్ తీర్చడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న స్థలంలో గార్డెన్లను ఏర్పాటు చేసి కూరగాయలను పండించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూడా ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. అందరికీ నమస్కారం. డెవలప్మెంటల్ యాక్టివిటీకి సంబంధించి ఇప్పుడు మనకి 2 సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనం బ్యాంక్ అకౌంట్స్కి మన ఆధార్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి దగ్గర 10,500 బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకొని మన మండలంలో ఉన్నాయి. అవన్నీ కూడా సచివాలయాల్లో చాలా ముమ్మరంగా ఆ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కొంతమందికి అసలు అకౌంట్సే లేవు. అకౌంట్స్ లేకపోవడం కానీ, లింక్ చేసుకోకపోవడం కానీ మొత్తానికి 10,000 ఆర్డ్ ఉన్నాయి అనమాట. సో అకౌంట్స్ లేకపోతే ఒక 200 కట్టి మన పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ ఓపెన్ చేయిస్తూ ఉన్నాము. ఆ తర్వాత లింక్ చేసుకోకపోతే బ్యాంక్స్కి పంపించి సచివాలయాల్లో ఒక డ్రైవ్ మోడ్లో లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఒక డ్రైవ్ మోడ్లో ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కానీ మనకి పబ్లిక్ దగ్గర నుంచి కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే, లాస్ట్ టైం మనకి సెప్టెంబర్లో వచ్చిన హెవీ రెయిన్స్లో గవర్నమెంట్ వాళ్ళకి సహాయం కోసం అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్లో వేసినప్పుడు చాలా అకౌంట్స్ ఫెయిల్యూర్ అయిపోయినాయి. సో వాళ్ళకి డబ్బులు పడకపోవడం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా ఇటువైపు రెయిన్స్ వల్ల నష్టపోయారు, అటువైపున గవర్నమెంట్ దగ్గర నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం వల్ల నష్టపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఇంకోసారి ఎరేజ్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇప్పుడు ఎన్పిసిఐ లింకేజ్ అనేది చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరందరూ కూడాను మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని లింక్ చేయించుకోండి. సో దట్ రేపు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో అది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది మా తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి వచ్చేసి జియో కోఆర్డినేట్స్ని కూడా ఫంక్షనరీస్ అందరూ ఇంటింటికి తిరిగి మీ ఇండ్లు క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. లైక్ మీరు ఇక్కడ ఉంటున్నారా, ఎక్కడ ఏ ఏరియాలో ఉంటున్నారు, మీ ఇంటి నెంబర్ అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా ఒక సర్వే జరుగుతూ ఉంది. కానీ చాలా చోట్ల మాకు ఈ సర్వే వద్దు అన్నట్టు చెప్తూ ఉన్నారు. బట్ ఇదేంటంటే గవర్నమెంట్కి ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఏ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అనే దాని మీద ఈ సర్వే ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. హౌసింగ్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. లాస్ట్ ప్రభుత్వంలో ఇచ్చిన హౌసెసే ఈ గవర్నమెంట్లో కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కంప్లీషన్లోకి తీసుకురావాల్సిందిగా గౌరవ సీఎం గారు ఆదేశాలు ఉన్నాయి. సో అవి మేము కంప్లీషన్ స్టేజ్లోకి తీసుకురావడానికి పబ్లిక్ని మేము మొబిలైజ్ చేస్తూ ఉన్నాము. చాలామంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము అని చెప్తున్నారు. బట్ అవి ఇబ్బందులను తొలగించడం కోసం కూడా ఏపీఎం వాళ్ళతో మాట్లాడి కొత్తగా లోన్స్ ఇప్పించడం అవన్నీ చేస్తూ ఉన్నాం. కొంతమంది స్టేజ్ కన్వర్షన్స్కి ఒక్కొక్కసారి 30,000 అవుతుంది, ఒక్కొక్కసారి 1 lakh అవుతుంది. సో ఎంత కావాలంటే అది ఎక్కడ ఏ లోన్లో ఫీజిబుల్ అయితే ఆ లోన్లోంచి మేము ఇప్పిస్తూ ఉన్నాము. సో పబ్లిక్ కూడా దయచేసి అర్థం చేసుకోండి. మార్చి వరకు ఇది పేమెంట్స్ కొంచెం మనం ఫాస్ట్గా చేస్తే పేమెంట్స్ అన్నీ కూడా స్పీడ్గా పడే అవకాశం ఉంది. ఇప్పుడైతే నాకు తెలిసి 2-3 రోజుల్లోనే పేమెంట్స్ పడతా ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హౌసింగ్కి సంబంధించి త్వరగా ఇళ్ళు కట్టుకోవాల్సిందిగా హౌసింగ్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత పల్లె పండుగకు సంబంధించి రోడ్స్ అన్నీ కూడా
ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో స్టార్ట్ అయిపోయినాయి మనకు శాంక్షన్ అయిన రోడ్స్ అన్నీ కూడాను. ఇవి కూడా విత్ ఇన్ 1 month శాంక్షన్ కూడా రావడానికి అవకాశం ఉంది. తెనాలి పట్టణంలో విచ్చలవిడిగా రోడ్లపై సంచరిస్తున్న కుక్కలని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఆమె కుక్కల బారిన పడి అనేక మంది గాయాల పాలైనట్లు తెలియజేశారు. తెనాలి పట్టణంలో ప్రతి వార్డులో కుక్కలు స్వైర వ్యవహారం చేస్తున్నాయని, ఫలితంగా రోడ్లపై వెళ్లే పాఠశాలల విద్యార్థులపైన పాదచారులు అలాగే వాహన చోదకులపై ఎగబడి గాయపరుస్తున్నాయని అనేక మంది తన దృష్టికి తీసుకొచ్చినట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రతి వార్డులో పర్యటిస్తున్న తనకు స్థానిక ప్రజలు కుక్కల బెడతో ఇబ్బందులు పడుతున్నామని, పలువురు కుక్కల కాటుకు గురై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స కూడా తీసుకుంటున్నట్లు స్థానికులు తెలిపారని చెప్పారు. అలాగే ద్విచక్ర వాహనాల మీద వెళ్లే వారిపై ఎగబడటంతో యాక్సిడెంట్లు కూడా జరిగాయని తెలియజేసినట్లు చైర్పర్సన్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో కుక్కలు నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలియజేశారు. ముందుగా అందరికీ నమస్కారం. ప్రతిరోజు నేను శానిటేషన్ మీద వెళ్ళినప్పుడు ఈ కుక్కల సమస్య అనేది కూడా ప్రజల నోట చెప్పడం జరిగింది. అలానే నేను దాన్ని గమనించడం కూడా జరిగింది. కుక్కల సమస్య అనేది 40 వార్డుల్లో ఎక్కువగా కుక్కలు కనబడుతూనే ఉన్నాయి. వాటిని పట్టుకుంటానా లూకస్ వాళ్ళు కుక్కల్ని పట్టుకుంటే సుప్రీంకోర్టు కాడ నుంచి కూడా ఆర్డర్ వస్తుంది జరిగింది. కుక్కల్ని ఏమన్నా పట్టుకున్నా కూడా ఇలాంటి కేసులు ఇలాంటివి ఉంటాయని భయపడుతూ, అలానే కుక్కలని మేము అన్నీ పట్టుకొని వాటిని తీసుకెళ్ళి ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేద్దామని కూడా అనుకున్నాము. అలానే షెడ్లో పెట్టి వాటి ఆహారం కానీ ఏదైనా కానీ మేము ఈ మున్సిపాలిటీ తరఫున చూడాలని అనుకుంటున్నాము. అలానే ఈ కుక్కల సమస్య అనేది మన 10 రోజుల నాటికి కూడా 10 మంది పిల్లల మీద దాడి చేయడం జరిగింది. కుక్కల సమస్య ముఖ్యంగా మన ఎంబడ కూడా ఈ బైక్ మీద వెళ్ళిన వాళ్ళు ఎంబడ కూడా పడి వాళ్ళని కరవటం జరుగుతుంది. కాబట్టి వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాము. అలానే ఈ కుక్కల షెడ్ అనేది ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఈ కుక్కలను పట్టేసి ఆడ పెట్టి వాటికి ఆపరేషన్ అయ్యి చేపియాలని అనుకుంటున్నాం. అలానే ఇక్కడ తెనాల్లో కుక్కలే కాకుండా మంగళగిరి నుంచి కూడా గతంలో మామూలు తీసుకొచ్చి ఇక్కడ శిథిరం చేసి ఇక్కడే వదిలేస్తాన కుక్కలు ఎక్కువ పెరగటం జరిగింది. అలానే అతి త్వరలోనే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కుక్కల సమస్య అనేది పరిష్కరిస్తామని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో పురపాలక సంఘ సిబ్బందికి ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. తెనాలిలో బుధవారం సాయంత్రం శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం సాయంత్రం 4:30 నుండి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.